అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై కూడా మరి ఆదిమూలపు సురేష్ గారికి అక్కడ నియోజకవర్గంలో స్థితిగతులు కానీ అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మరి 2019 నుంచి 24 వరకు ఆయన పనిచేసిన టైంలో మంత్రిగా కూడా 5 సంవత్సరాలు ఫుల్ టైం మంత్రిగా చేశారు. మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గతంలో అనేక మంది మంత్రులుగా చేసినప్పటికీ కూడా మనకి ఫుల్ టైం మంత్రులుగా కూడా గత 2 దశాబ్దాల క్రితం దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఇద్దరు మాత్రమే ఫుల్ టైం మంత్రులుగా చేశారు. సిద్ధారాఘవరావు గారు 2014 నుంచి 19 వరకు ఆయన మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేశారు. తర్వాత 2019 నుంచి 24 వరకు ఆదిమూలపు సురేష్ గారు కూడా వైసీపీలో ఫుల్ టైం మంత్రిగా అనేక శాఖల్లో పనిచేసినటువంటి పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2 సార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా పార్ట్ టైం మంత్రిగానే పనిచేసినటువంటి పరిస్థితి. ఆదిమూలపు సురేష్ కొండేపి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పటికీ కూడా మనసు మొత్తం ఎర్రగొండపాలెం నియోజకవర్గం మీదే దృష్టి పెట్టారనేది చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎర్రగొండపాలెంకు ఎగిరిపోతే ఎలా ఉంటుందా అనేది కూడా ఆయన మనసులో మాటగా అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే మొన్న బర్త్డే సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఫ్లెక్సీలతోటి కూడా ఆయన అభిమానులు ఫ్యాన్స్ అదరగొట్టారు. వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా ఆదిమూలపు సురేష్ ఫ్లెక్సీలను ఊరు వాడ అంతా కూడా కనిపించారు. వారు ఫ్లెక్సీలతోటి వారి అభిమానాన్ని కూడా చాటుకున్నటువంటి పరిస్థితి. ఆడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు బర్త్డే ఈ నెల 1వ తేదీ అయినప్పటికీ కూడా దానికి ముందు మరి ఎర్రగొండపాలెం వేదికగా కూడా మరి ఆదిమూలపు సురేష్ ఫ్లెక్సీలు భారీగా వెలవటం కూడా రాజకీయంగా చర్చ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని వైసీపీ 2వ పులివెందులుగా కూడా చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అభ్యర్థి ముఖ్యం కాదు, కాన్స్టిట్యున్సీ ముఖ్యం. అక్కడ ఎవరిని నియమించినా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రెడ్ల సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గం కానీ 2014లో చూసినట్లయితే అక్కడ డేవిడ్ రాజు గారు గెలుపొందడం జరిగింది. 2019లో ఆదిమూలపు సురేష్ గారు గెలుపొందారు. 2024లో మనకి ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు గెలిచారు. సో ఇక్కడ పార్టీ బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ 2వ పులివెందులుగా చెప్పుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ లీడర్ కంటే కూడా క్యాడరు బలంగా ఉంటుంది. లీడర్లతోటి పని లేకుండా అక్కడ క్యాడర్ కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించి ఫైనాన్షియల్గా కూడా ఖర్చు పెడతా ఉంటారు. అక్కడ వచ్చినటువంటి లీడర్లకు కూడా ఫైనాన్షియల్గా కూడా మరి అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు త్రిపురాంతకం మండలం కానీ, పొలల చెరువు మండలం కానీ, దోర్నాల మండలం కానీ, పెద్దారవీడు మండలం కానీ, ఎర్రగొండపాలెం మండలం కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి మరి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలాలు గ్రామాల్లో లోకల్ లీడర్సే పార్టీని నడిపించేటువంటి పరిస్థితి. సో రాజకీయంగా వారు ముందుకు వెళ్ళాలంటే మరి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఖర్చు పెట్టాలా తాము అనేది వారికి లేనటువంటి అంశం. ఎందుకంటే పార్టీ కోసం అక్కడ మరి లీడర్షిప్ అయితే పనిచేస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో భారీగా ఆదిమూలపు సురేష్ గారు ఫ్లెక్సీలు కట్టడం కూడా రాజకీయంగా చర్చ నడిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అది ప్రామాణికం. ఎందుకంటే సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ దానికి సంబంధించినటువంటి కోణంలో జరిగేటువంటి ఎలక్షన్స్. ఈ ఎన్నికల్లో గనక లోకల్గా ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే మరి తాడిపర్తి చంద్రశేఖర్ ప్రాబల్యం గనక అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ మరి వారంతా ఎడిక్ట్ అయితే రాబోయే రోజుల్లో మరి చంద్రశేఖర్కు ప్లస్ అయ్యేటువంటి అంశం. అయితే ఆదిమూలపు సురేష్ వర్గంగా చెప్పుకునేటువంటి వారు గనక అటు వారికి గనక సపోర్ట్ చేయకపోతే తాడిపర్తి చంద్రశేఖర్ గనక సపోర్ట్ చేయకపోతే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆపోజిట్గా కూడా ఎరిక్షన్ బాబు గారు కూడా ఇప్పుడు బలమైనటువంటి లీడర్గా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తయారైనటువంటి పరిస్థితి. సో అభివృద్ధి సంక్షేమాలతో మరోవైపు కేడర్ను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఎరిక్షన్ బాబు అటు ఆదిమూలపు సురేష్ వర్గం, ఇటు తాడిపర్తి చంద్రశేఖర్ వర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు లాగేసుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎందుకంటే అవి పార్టీ సింబల్తో నడిచేటువంటి ఎలక్షన్స్ కాదు. సో మనకి సర్పంచ్ ఎలక్షన్స్లో కనుక అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎరిక్షన్ బాబు కనుక ఆడ ప్రాబల్యం చూస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా అది వైసీపీకి దెబ్బయ్యేటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాల దృష్ట్యా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో భారీ మార్పులు జరుగుతాయనేది వినిపిస్తున్నటువంటి అంశం. స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న వేళ ఏదైనా కూడా శరవేగంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆదిమూలపు సురేష్ గారికి అయితే ఎర్రగొండపాలెం ఎగిరిపోతే బాగుంటుందనే
కోణంలో కూడా ఆయన చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన కొంతమంది ముఖ్య నేతలతో కూడా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిస్థితులపై కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక శుభముహూర్తాన ఏదైనా మార్పులు జరగచ్చని మనం చెప్పుకోవచ్చు.